చిరంజీవి గారు ఎదుగుతున్న సమయంలో తన కెరీర్ని మార్చేసిన సినిమాలు ఏమేమి ఉన్నాయి అని ఆలోచిస్తే అందులో న్యాయం కావాలి అన్న సినిమా ముందంజలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి ఈ సినిమా మే 15, 1981లో విడుదలై నేటికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరి అలా 45 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ఐకానిక్ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందామా? ఇక ఈ సినిమాకి సంబంధించిన వివరాల్లోకి వెళితే, అప్పట్లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి కొత్త ప్రయోగాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు అని నిరూపించుకుంది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా చాలా సెంటర్లలో 100 రోజులకి పైగా రన్ టైం ని కూడా పూర్తి చేసుకుంది. ఇందులో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం అప్పట్లో పెద్ద డిస్కషన్ అయింది. ఎందుకంటే అప్పట్లో హీరోలు ఇలా గ్రే షేడ్ క్యారెక్టర్స్ చేయడానికి చాలా వెనుకడుగు వేసేవారు. కానీ చిరంజీవి గారు మాత్రం రిస్క్ తీసుకున్నారు. ఈ మొత్తం సినిమాలో యాక్షన్ లేదా మాస్ ఎలిమెంట్స్ కంటే కూడా కోర్టులో జరిగే ఎమోషనల్ ఆర్గ్యుమెంట్, డైలాగ్స్ అనేవే ఆడియన్స్ ని బాగా కనెక్ట్ చేశాయి. ప్రత్యేకంగా క్లైమాక్స్ కోర్ట్ సీన్ అప్పట్లో థియేటర్లో ప్రేక్షకులు క్లాప్స్ కొట్టేలా చేసింది. అంతేకాదు, ఈ మూవీ తర్వాత దర్శకులు చిరంజీవిని కేవలం డాన్సర్ లేదా యాక్షన్ హీరోగా కాకుండా ప్రొఫెషన్ ఓరియంటెడ్ యాక్టర్ గా కూడా చూడటం మొదలు పెట్టారు. తర్వాత చిరంజీవి గారి నుండి వచ్చిన సీరియస్ రోల్స్ కి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లా పనిచేసింది. ఇండస్ట్రీ గాసిప్ ప్రకారం మొదట ఈ సినిమాకి టైటిల్ గా న్యాయం కావాలి అని కాకుండా ఇంకో ఎమోషనల్ టైటిల్ కన్సిడర్ చేశారట. కానీ కోర్ట్ థీమ్ కి పంచ్ ఉండాలని ఫైనల్ గా న్యాయం కావాలి అని ఫిక్స్ చేశారంట. పైగా ఈ సినిమా సక్సెస్ తర్వాతే తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ కోర్ట్ డ్రామాస్, సోషల్ జస్టిస్ బిసైడ్ స్టోరీస్ అనేవి ఎక్కువగా రావడం మొదలైంది. అలాగే ఈ సినిమా తర్వాతే కొండరామిరెడ్డి అండ్ చిరంజీవి కాంబో మీద ఇండస్ట్రీలో సైతం గట్టి కాన్ఫిడెన్స్ పెరిగింది. అలా వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు ఏకంగా 23 సినిమాలు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఒక డైరెక్టర్ తో ఇన్ని సినిమాలు చేసింది లేదు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ఒక్క సినిమా వీరిద్దరి కాంబో అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబోగా ప్రజల్లో ఎంత బలంగా ఫిక్స్ చేసింది అనేది. కేవలం 5 లక్షల్లోనే తెరకెక్కించిన ఈ సినిమా విడుదల తర్వాత మంచి వసూలను సాధించి ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం విశేషం. అది కూడా మల్టీ లాంగ్వేజ్లలో, అంటే హిందీ, తమిళ్తో కలిపి మొత్తం 4 భాషల్లో ఈ సినిమాని తెరకెక్కించగా అన్ని భాషల్లో కూడా న్యాయం కావాలి సినిమా మంచి హిట్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా రాధిక నటించగా ముఖ్య పాత్రల్లో శారద మరియు జగ్గయ్యలు నటించడం జరిగింది. మరి అలాంటి చిరంజీవి బస్ట్ మూవీ అయినటువంటి న్యాయం కావాలి అన్న సినిమా మీలో ఎంతమంది చూశారు? చూసిన వాళ్లకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మెగాస్టార్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.